జాగ్రత్త ఉండాలి. మీరు కూడా ఊరు పరిస్థితి అనుకున్నప్పుడు మీరు కూడా జాగ్రత్త ఉండాలి. వాళ్ళతో పోటీ చేస్తాం, వీళ్ళతో పోటీ చేస్తాం, పొలంలో ఇన్ఫర్మేషన్ చేస్తాం. అది చేస్తే మాత్రం వాళ్ళకి ఎవరు ఏ విధంగా ఇబ్బంది పడతారో మీరు కూడా ఆ విధంగా ఇబ్బంది పడతారు. ఉన్నా కదా, అంతేనా? కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఎక్కువ చేశారంటే మాత్రం వాళ్ళందరి పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, ఊరి నుంచి పంపిస్తాం, లేదంటే జైలుకి పంపిస్తాం. చేసి ఉండవసరంలా ఏదంటే అవకాశం ఉందని అనిపించే చాలు వాళ్ళని ఊరి నుంచి బహిష్కరిస్తాం, లేదంటే మీడియాకి పెట్టి జైలు పంపిస్తాం. సంవత్సరం బయట రావడానికి ఇవన్నీ అవకాశం ఉంది కాబట్టి చేస్తాం. అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాను. ఎందుకంటే ఊరు పరిస్థితి బాగులే. ఊరు పరిస్థితి గత 10 సంవత్సరాల నుంచి ఊరు పరిస్థితి అనేది బాగులేదు కాబట్టి చెప్తున్నా. ఎవరు పోటీ చేసినా గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడతాం, కేసులు కడతాం, బైండ్ ఓవర్ చేస్తాం, అవసరమైతే ఎక్స్టెన్మెంట్ చేస్తాం, లేదా పీడిఎఫ్లు పెట్టి జైలు పంపిస్తాం. ఎవరికి ఏమైనా సమస్యలు ఉండవు. కానీ గొడవలు చేసినా, న్యూసెన్స్ చేసినా, రెచ్చగొట్టినా, తాగి ఎరగబడినా, ఏం చేసినా కూడా సమస్యలు వస్తాయి. అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా పెద్ద పెద్ద మటలకి దారి తీస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఏ చిన్న సమస్యలు కూడా ఇరుక్కోకుండా ఉండండి. ఎవరైనా అలాగా చేసినట్టు మాకు అనిపించిందంటే మాత్రం వాళ్ళని తీసుకెళ్తాం, కౌన్సిలింగ్ ఇస్తాం, 2-3 బైండ్ ఓవర్ చేస్తాం, తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ అయిందంటే తెలుసు కదా, కొంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా అయితే తిరుగుతారో, ప్రతి వారం కౌన్సిలింగ్కి వస్తారో ఆ విధంగా మీరు కూడా ఇబ్బంది పడతారు. అదేవిధంగా ప్రతి కేసుల్లో, ప్రతి ఎలక్షన్లో కూడా బైండ్ ఓవర్ చేస్తాం. బైండ్ ఓవర్ చేసిందే కాకుండా పోలీస్ స్టేషన్ కూర్చోబెడతాం.